ఈ టెంపుల్ కమిటీ చైర్మన్ గా వి సుదీప్, మెంబర్ గా ఎం రాజేశ్వరి, వీళ్ళందరూ మెంబర్స్ సి గిరి, వరమ్మ, సుమతి, నిర్మల, శశికుమార్, వై సుజాత, బి సునీత, కృష్ణ చైతన్య ఎక్స్ అఫిషియో మెంబర్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళందరూ కూడా నిత్యం స్వామివారి భక్తులకి ఏమేం కావాలో చూసుకుంటూ ఈ దేవాలయాన్ని పరిరక్షిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరోసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రమాణ స్వీకారాలు మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఏనాడు అన్యాయం జరగదని ఈరోజు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సహకారంతో విడదూరు మండలం పార్లపల్లి గ్రామం శ్రీ అరగనాథ స్వామి వారి దేవస్థానం చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రశాంతి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పార్లపల్లి గ్రామం విడదూరు మండలం శ్రీ అరగనాథ స్వామి వారి దేవస్థానం ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వానుపూర్వముగా విచక్ష జ్ఞానముతో నిమగ్నుడై వాస్తవ్యమును పాటింపగా దురుద్దేశవంతుడిని దేవాలయ అభివృద్ధి దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థ విధులను గురించిన 1987వ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించి నియమములను వర్తించగలని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సుదీప్ రెడ్డి నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయము ఏదైనా కానీ నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షంలో కానీ పరోక్షముగా కానీ తెలపక రహస్యముగా ఉంచుదనని ఇందు మూలంగా దైవ సాక్షిగా మనస్సాక్షి ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా పార్లపల్లి గ్రామం విడవలూరు మండలం అలగనాథ స్వామివారి దేవస్థానముకు ధర్మకర్తగా నియమించిన కారణముగా నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై వాత్సల్యమును పాటింపగా దురుద్దేశుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంస్థల విధులను గూర్చిన 1987వ సంవత్సరం చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగల వాడిని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అను నేను విపెల్ అనుకోండి. ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా కానీ నాకు ధర్మకర్త పదవి బాధ్యతను తెలుపక రహస్యములుగా ఉంచుదనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను చెప్పేది కఠినంగా ఉండొచ్చు, కానీ మీ అందరికీ నేను చెప్పడం అయితే దేవాలయం బాగోగులు చూడాలని, ఈ దేవాలయంలో నిత్యం అందుబాటులో ఎవరో ఒకరైనా ఉండి చూసుకోవాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ కోరుకుంటున్నాను. సో ఈరోజు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం 2014 గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎప్పుడో 50 సంవత్సరాల నాడి ఆగిపోయిన ట్రస్ట్ బోర్డు 2015లో స్టార్ట్ చేసి ఈవో వెంకటేశ్వర్లు గారు మేము మా ధర్మకర్తగా అప్పుడు బద్వేల హరిప్రసాద్ రెడ్డి గారిని నియమించాము. అప్పుడు 2015లో ఎప్పుడో 50 సంవత్సరాల నాడు ఆగిపోయిన బ్రహ్మోత్సవాల్ని వైభవంగా ప్రతి సంవత్సరం మేలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే 5 రోజులు కానీ 6 రోజులు కానీ ఉభయాలు బట్టి 5 ఉభయాలు బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం 2026లో మేము అనుకున్నది ఏంటంటే రేపు బ్రహ్మోత్సవాల నాటికి నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి అదే మేడం గారికి కూడా ఈరోజు విన్నపించుకున్నాము. దానికి ఈరోజు అంటే రథం ఇప్పుడు అక్కడ మూలబడిపోయి ఉంది. ఆ రథాన్ని ఈరోజు దాన్ని చేసి అంటే అది రాత్రి 26 నాటికి దాన్ని రథాన్ని కూడా ఆ బ్రహ్మోత్సవాల్లో
దాన్ని స్టార్ట్ చేసి కదిలించాలని కోరుకుంటున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ చతుర్భుజ లక్ష్మీ సమేత శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయం నందు ఈ రోజున నూతన ప్రమాణ ట్రస్ట్ బోర్డు కార్యనిర్వహణాధికారి మరియు శ్రీమతి పూజనీయులు శ్రీమతి గౌరవనీయులైనటువంటి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్య అనుజ్ఞతో ఈరోజు మా దేవాలయంలో నూతన ట్రస్ట్ బోర్డు కార్యనిర్వాహక సభ్యులు మరియు చైర్మన్ గారిని నూతనంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. దీంట్లో ప్రధానంగా చైర్మన్ గారు శ్రీ ఉచ్చూరు సుదీప్ రెడ్డి గారు మరియు కమిటీ సభ్యులు గ్రామస్తులందరి సహాయ సహకారములతో ఈ యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క దేవాలయం అభివృద్ధికి దినదినాభివృద్ధికి పాటుపడి ఇటువంటి శుభకార్యములు దేవాలయ అభివృద్ధి కార్యక్రమములు విరివిగా జరిగి గ్రామస్తులందరి సహాయ సహకారాలతో నిరంతరము కూడా శ్రీ అలగనాథ స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు అందరికీ కలిగి సమస్త శుభాలను పొందాలని చెప్పనని మనవి చేస్తున్నాం. జై శ్రీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.